అసలు నువ్వు ప్యూన్వా లేక మ్యారేజ్ బ్రోకర్వా? సార్ మీరు నన్ను ఎన్నైనా తిట్టండి, మీ మీద నాకు గౌరవం తగ్గదు. మీరంటే నాకు అంత ఇష్టం సార్. సార్ నేను చెప్పినాను కాదు, ఒక్కసారి మీ మనసుని అడగండి. అది ఏం చెప్తుందో అదే వినండి, అది చెప్పినట్టు నడుచుకోండి. అంతేగాని ఆత్మవంచన మాత్రం చేసుకోకూడదు సార్. మనసాక్షిని చంపుకోకండి. బయటికి మీరు ఎంత అరిచినా మీలో ఉన్న నిజం మాత్రం నేను చెప్పిందే సార్. బాయ్ మిస్. జాగ్రత్తగా వెళ్ళండి. అంకుల్ వెళ్దామా? త్వరగా పదండి అంకుల్. 1 minute శ్రేయమ్మ, డాడీకి కాల్ చేస్తాను. చెప్పు చార్కేశా. ట్యూషన్ అయిపోయింది బాబు, పిల్లల్ని తీసుకుని బయలుదేరుతున్నాను. ఓకే చార్కేశా. బాబు ఎలాగూ ఈరోజు సండే కదా, మంగని చూడాలనుంది, ఇంటికి తీసుకొస్తావా? అది బాబు, టీచర్ గారిని కూడా రమ్మని చెప్పు, డిన్నర్ చేసి వెళ్తారు. అడిగి కాల్ చేస్తాను బాబు. ఓకే త్వరగా చెయ్యి. అలాగే బాబు. జై బాబు, శ్రేయమ్మ మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. మంగమ్మ నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? ఓకే అంకుల్. ఏమైంది చార్కేశా? అభిబాబు మిమ్మల్ని మంగమ్మని ఇంటికి తీసుకురామంటున్నారమ్మా. నేను రాలేను చార్కేశా. తెలుసమ్మా, మంగమ్మని నేను తీసుకువెళ్ళనా? మేనమామ చూడాలని ఆశపడుతున్నారు. క్షేమంగా తీసుకువెళ్ళి భద్రంగా తీసుకొస్తానమ్మా. అలాగే చార్కేశా. అన్నయ్య ఆశపడుతుంటే నేనెలా అడ్డుపడగలను? నాకెలాగో అన్నయ్యని చూసే అదృష్టం లేదు. మంగనెందుకు ఆ అదృష్టం నుంచి దూరం చేయాలి? థ్యాంక్స్ అమ్మా. ఈ రోజు మంగమ్మ వచ్చినట్టే ఏదో ఒక రోజు మీరు ఆ ఇంటికి వస్తారనే నమ్మకం నాకుంది. మేబీ అది ఎప్పటికీ జరగకపోవచ్చు. జరుగుతుందమ్మా. అప్పట్లో ఎన్నోసార్లు జైసార్ని మంగా మేడం గారిని మా నాన్నారు కలిపారట. ఇప్పుడు మీ అన్నా చెల్లెల్ని కలిపే అదృష్టం నాకుందేమో. అంకుల్ వాటర్ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. మంగమ్మ, మావయ్య వాళ్ళ ఇంటికి వస్తావా తల్లి? మాయ దగ్గరకా? వెళ్ళనా మమ్మీ? థ్యాంక్స్ మమ్మీ. పదండి అంకుల్. చూసారా మేడం, నీళ్లు నీళ్లతో పాటు పోవడం అంటే ఇదే. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే చేరతారు. రామ్మా. వస్తాం మేడం. జయబాబు, శ్రేయమ్మ మనతో పాటు మంగం కూడా వస్తుంది. కాస్త జరగండి. పిలుస్తాం మేడం. ఏం చేస్తున్నారు మీరు? నా చెల్లెలి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నాను.
తన ఫోటోలు ఇంట్లో ఉండకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నా చెల్లెలి ఫోటోలు నా ఇంట్లో ఎందుకు ఉండకూడదు? తను మా అన్నయ్యని చంపిన హంతకురాలు, మా అన్నయ్యను నాకు దూరం చేసిన దుర్మార్గురాలు అని నువ్వనుకుంటున్నావు. నీకు దూరమైంది నీ అన్నయ్య మాత్రమే, కానీ దివ్యకు దూరమైంది తన భర్త. తన ఆనందం, సంతోషం అన్ని దివ్యకు దూరమయ్యాయి. ఏకంగా ఈ ఇంటికే దివ్య దూరం అయిపోయింది. తను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తుంది. తను ఎప్పటికీ తిరిగి రాదు, రానివ్వను. ఈ ఫోటోలు కూడా తగిలిపెట్టేస్తాను. శశి, అవును, ఇవేం తీపి జ్ఞాపకాలు కావు, పీడకలలు. నువ్వు ఫోటోల్ని మాయం చేయగలవేమో, నా మనసులో ఉన్న దివ్యను దూరం చేయలేవు. ఏదొక రోజు మీ మనసులో ఉన్న రూపాన్ని కూడా చెరిపేస్తాను. అది నీ వల్ల కాదు. నన్ను నా చెల్లెల్ని ఎవరు వేరు చేయలేరు. నన్ను నా అన్నయ్యని విడతీసినప్పుడు ఇదెందుకు సాధ్యం కాదు? నువ్వు అపార్థం చేసుకుని లేని పగను పెంచుకుంటున్నావు శశి. మీరే నన్ను అర్థం చేసుకోకుండా మన మధ్య ఉన్న ప్రేమని దూరం చేస్తున్నారు. ఏంటే మళ్ళీ దివ్య గురించి గొడవ పడుతున్నారు? మొదట్నుంచి వీళ్ళకి దివ్యతోనే కదా గొడవ. వెళ్ళేసి రాజ్యం పోద్దామా? మొదట్నుంచి మన పని కూడా ఇదే కదా. పదండి. ఏంది రాబే, ఎందుకు శశితో గొడవ పడుతున్నావు? నేను గొడవ పడట్లేదు, తనే నాతో గొడవ పెట్టుకుంటుంది. ఎందుకమ్మా శశి అభితో గొడవ? తన ఫోటోలు ఇంట్లో ఉండకూడదని ఎన్నిసార్లు చెప్పాను తనకి, అయినా కూడా ఆల్బమ్ ముందేసుకుని కూర్చున్నారు. ఎందుకు రాబే శశిని బాధ పెడతావా? ఇప్పుడు ఆ ఫోటోలు చూడకపోతే వచ్చిన నష్టం ఏందా? నా చెల్లెలి ఫోటోల్ని నేను చూస్తే తప్పేంటి? అవునమ్మా, ఎప్పుడో ఒకసారి దివ్యం చూస్తే తప్పేంటి? ఎప్పటికీ చూడకూడదు, ఆ పేరు ఇంట్లో వినపడకూడదు, తన ఫోటోలు ఇంట్లో ఉండకూడదు. తననెప్పటికీ క్షమించను. ఇక్కడ లేని దివ్య కోసం నువ్వు శశితో గొడవ పట్టడం మంచిది కాదురా. దివ్యను మర్చిపో. తాతయ్య, అది ఈ జన్మలో జరగదు. దివ్య ఎక్కడో లేదు, నాకు దగ్గరలోనే ఉంది. అదంతా నీ భ్రమరా. దివ్య దగ్గరలో ఉంటే నిన్ను చూడ్డానికి ఇంటికి రాదా ఏంటి? అవునరా, దివ్య ఎక్కడుందో ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. ఇన్నేళ్లగా రాంది ఇకపై కూడా రాదు. లేని దివ్య కోసం ఉన్న శశితో గొడవపడి తనని బాధపెట్టకురా. నీ చెల్లెలు లేదనుకో, మీ అమ్మా నాన్నలా తను స్వర్గానికి పోయిందనుకో, తన అడుగు ఇంట్లో పడదు అనుకో. మాయా, మాయా. అమ్మా, ఏంది దివ్య తిరిగి రాదు అని చెప్పబోతుంటే దివ్య కూతురు వచ్చిందే. ఇంకా నయం, దివ్య రాలేదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? అవును, అమ్మొచ్చిందా? లేదు బాబు, ఇంటి దగ్గర కొంచెం పనుందట, మంగమ్మను మాత్రం పంపించారు. బతికించావురా. అది వచ్చుంటే మనం పోయేవాళ్ళం. డాడీ, మమ్మీ ఎక్కడా? ఇప్పుడు మీ మమ్మీ దగ్గరికి పోమాకండ్రా. ఏం జరిగింది? కాసేపు కామ్గా ఉండండి. ఏం జరిగింది బాబు? నేను ఆల్బమ్ చూస్తుంటే శశికి కోపం వచ్చింది. ఆ ఆల్బమ్ ఏంటి మావయ్య? నా చిన్నప్పటి మెమరీస్ అమ్మా.
నేను నా చెల్లెలు కలిసి దిగిన ఫోటోలన్నీ ఆ ఆల్బంలో ఉన్నాయి. అవునా డాడీ? మాకెప్పుడు చూపించలేదు. మేమిప్పుడు చూడొచ్చా డాడీ? ప్లీజ్ మావయ్య, చూస్తాం. ఇప్పుడు ఎందుకమ్మా? ఇప్పుడే కదా వచ్చారు, వెళ్ళి అందరూ ఫ్రెష్ అవ్వండి. అవునమ్మా, ఇంతకు ముందే దీని గురించి పెద్ద గొడవైంది. మళ్ళీ గొడవలెందుకు? పిల్లలు చూడాలంటున్నారు కదా, చూడనివ్వండి. జై, శ్రేయ రండి. ఇవి మా చిన్నప్పటి ఫోటోలు. ఇది నేను, ఇది నా చెల్లెలు దివ్య. ఈ ఆల్బంలో పెరిగి పెద్దయిన దివ్యమ్మ ఫోటో ఉంటుంది కదా, అది మంగమ్మ చూసి మమ్మీ అని గుర్తుపడుతుంది. జయబాబు, శ్రేయమ్మ తనే వాళ్ళ మిస్ అని చెప్తారు. ఇప్పుడెలా? అభిబాబు, శశమ్మ కోపంగా ఉన్నారని చెప్పారు కదా, ఆ ఆల్బమ్ తర్వాత చూద్దాం. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారు బాబు. ఇట్స్ ఓకే అంకుల్, ఆల్బమ్ చూసాకే ఆడుకుంటాం. ఆల్బమ్ ఎప్పుడైనా చూడొచ్చు బాబు. మేము ఈ ఆల్బమ్ ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తాం. అది కదమ్మా, మమ్మీ కోపడతారు, అందుకని. ఎందుకు అంకుల్ టెన్షన్ అవుతున్నారు? ఏం కాదు చారుకేశా, నేను చూసుకుంటాను. శశి, ఇందాకే చెప్పాను కదా మీకు, మళ్ళీ ఈ దరిద్రాన్ని పిల్లలకి ఎందుకు చూపిస్తున్నారు? అయినా పిల్లలు చూస్తే ఏమవుతుంది? చూడకూడదు. ఈ శని ఇంట్లోనే ఉండకూడదు. ఇంకోసారి దీన్ని తెచ్చారంటే నా మీద ఒట్టే. శశి, మంగ ఇంకా ఇంటికి రాలేదు. త్వరగా తీసుకొచ్చేస్తాను అని చారుకేసి చెప్పాడు. ఇంకా ఎందుకు రాలేదు? మేడం, మంగమ్మ ఇంకా రాలేదా? లేదు కుమార్. వచ్చేసాలే మేడం, మీరేం వరి అవ్వకండి. వరి ఏం కాదు, కానీ. అవును మేడం, మీరు లేకుండా మంగమ్మని ఎక్కడికి పంపించరు? ఈ రోజు ఎలా పంపించారు? అది మా ఎప్పుడు నాతోనే ఉంటే
మంగకు కూడా బోర్ కొడుతుంది, అందుకని జయశ్రీయాలతో పాటు పంపించాను. మళ్ళీ రేపటి నుంచి స్కూల్ ఉంటుంది కదా, ఈ రోజు రిలాక్స్ అవుతుంది. నిజమే మేడం, పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి పంపాలి. ఆంజనేయులు గారు లేరా? మనిషి ఉన్నాడు మేడం, కానీ మనసు ఎక్కడో ఉంది. ఏమైంది ఆయనకి? మధ్యాహ్నం కూడా నాతో ఏదో చెప్పాలని వచ్చి చెప్పకుండా వెళ్ళిపోయారు. అవును మేడం, అప్పటి నుంచి మరీ ఇదిగా ఉన్నాడు. ఉండండి ఒకసారి పిలుస్తాను. అంజీ సార్, అంజీ సార్. ఏంట్రా నీ నసా, ఇంకా ఇంటికి వెళ్ళలే? శివుడేంటి బయటే ఉంది, చూసుకోకుండా కుమార్పై అరిచేశానే. ఏమైంది సార్? ఎన్నడూ లేంది కుమార్ పైన కోపంగా అరుస్తున్నారు. అవును మేడం, ఈరోజు సార్ నా మీద కోపంగా ఉన్నారు. ఎందుకని? సార్ని అడగండి. ఏంటి సార్, కుమార్ ఏం తప్పు చేశాడు? ఏదేదో చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? అది సార్ చెప్పండి సార్, ఆగిపోయింది. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఏం జరిగింది సార్? మధ్యాహ్నం కూడా నాతో ఏదో చెప్పాలని ఆగిపోయారు. చెప్పండి సార్, మేడం గారు అడుగుతున్నారు కదా. కుమార్, సర్లేండి, నేను వెళ్తున్నాను. మంగమ్మ ఇంకా ఇంటికి రాలేదు. వచ్చేంత వరకు మేడం గారికి కాస్త తోడుగా ఉండండి. ఉంటాను, వెళ్ళు. ఉంటానంటే మీరు మీ కోర్సులో ఉండటం కాదు, మేడం గారికి దగ్గరగా ఉండండి. దగ్గరగానే ఉంటాను, నువ్వెళ్ళు. దగ్గర ఉంటానని చెప్పి దూరంగా ఉండకండి. మేడం గారిపై ఈ కూడా వాళ్ళకుండా చూసుకోవాలి. అలాగే, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. సార్ మళ్ళీ మాట తప్పకండి సార్. మేడం గారికి ఏమైనా అయిందంటే మీదే బాధ్యత. ఓకే సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ మేడం. కుమార్ పేరుకు పియేనే కాని సొంత మనిషిలా ఉంటాడు కదండి. అవును అవును, మంగ ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు? ఏమో తెలీదండి. పోనీ చార్కేస్ గారికి ఫోన్ చేయమంటారా? ఆహా వద్దండి, వచ్చేస్తారులే. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదండి, ఊరికే. నాతో ఏదో చెప్పాలి అన్నారు, ఏం చెప్పాలి? మర్చిపోయాను, గుర్తొచ్చాక చెప్తాను. ఈ రోజు మీకేదో అయిందండి. ఏమే, దివ్య వస్తేనే గొడవ అవుతుంది అనుకున్నాం, ఈ పిల్లొచ్చినా గొడవ అవుతుందే. తలరాత పౌడరు, ఆ ముగ్గురిది ఒకటే రాత. ఇంతకు ముందు మంగ వల్ల ఇంట్లో గొడవలయ్యేవి, తర్వాత దివ్య వల్ల, ఇప్పుడు ఈ చిన్న మంగ వల్ల. అమ్మమ్మ, అమ్మ, మనవరాలు, ముగ్గురి తలరాతలు ఒకటే. వాళ్ళు బాగుపడరు, పక్కోళ్ళని బాగుపడనివ్వరు. ఇంతకీ ఈ గొడవ సర్దుమనిగేదెలా? ఇది ఇప్పుడప్పుడే ఆగే గొడవ కాదు. మినిమం 2 రోజులైనా ఇంట్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. వాళ్ళకు యుద్ధం, మనకు వినోదం. అన్నయ్య, ఎప్పుడు అత్త వల్లే కదా మమ్మీ డాడీ గొడవ పడతారు. అవును, అత్తయ్య వల్ల మావే చనిపోయాడని మమ్మీకి కోపం. అత్తయ్య అంటే డాడీకి ఇష్టం. ఆ అత్తయ్య ఎక్కడుంది ఇప్పుడు? ఏమో, మామయ్యతో పాటు అత్తయ్య కూడా చనిపోయి ఉంటే మమ్మీ డాడీ గొడవ పడేవాళ్లే కాదు. ఏంటమ్మా, ఇంటికి వెళ్దామా? ఇక్కడ ఇలా ఉంటే
వదిలేసి ఎలా వెళ్తాం? అంటే ఆంటీ అంకుల్ గొడవ పడ్డారనా? నేను రాంగ్ టైంలో తీసుకొచ్చానమ్మా, సారీ. ఇట్స్ ఓకే అంకుల్. మావయ్య ఆంటీకి ఏంటి గొడవ? ఆ, ఆ, అదో పెద్ద కథమ్మా, చాలా పెద్ద ప్రాబ్లం. త్వరలో సాల్వ్ అవుతుందిలే. మావయ్య ఆంటీ ఇప్పుడు మాట్లాడుకోరా? ఓ 2-3 డేస్ మాట్లాడుకోరు. మరి జయశ్రేయాలకు ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బందే కానీ వాళ్ళు అలవాటు పడ్డారమ్మా. మన ఇంటికి వెళ్దామా? లేదంకుల్, మావయ్య ఆంటీ మాట్లాడుకున్న తర్వాత వెళ్దాం. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకోరమ్మా. నేను మాట్లాడిస్తాను. నువ్వా? నేనే. ఎలా మాట్లాడిస్తానో చూడండి.